ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ నేతలపై వరుస కేసులు, తదితర పరిణామాలకు తోడు వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన హీట్ కంటిన్యూ అవుతోంది. ఇక పర్యటనలో జరిగిన రోడ్డు ప్రమాదానికి జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనమే కారణమని తేల్చిన పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడం రాజకీయ సెగకు మరింత ఆజ్యం పోస్తోందా? పోలీసుల దూకుడుపై వైసీపీ రియాక్షన్ ఏంటి? పార్టీ అధినేత పరామర్శకొచ్చారు. చూసిన క్యాడర్ కోలాహలం. అధినేత అభివాదాలు, పలకరింపులు. ఆ రద్దీలోని కారు టైర్ల కింద నలిగిపోయిందో ప్రాణం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు టూర్లో ఓ వృద్ధుడి మరణం వైసీపీ మెడకు చుట్టుకుంటోంది. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి తీసుకుని వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తాడేపల్లి నుంచి రెంటపాళ్లకు చేరుకునేందుకు దాదాపు 8 గంటల సమయం పట్టేలా భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డు దగ్గర ఓ వృద్ధుడు వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదానికి కారణం జగన్ కాన్వాయ్ వాహనం కాదని వేరే వాహనం ఢీకొట్టిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మృతి చెందిన సింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు 10 లక్షల ఆర్థిక సాయం కూడా అందించడంతో ఆ ఎపిసోడ్ అంతటితో ఆగిపోయింది. అయితే అకస్మాత్తుగా సింగయ్య మృతికి జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనమే కారణమంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం సంచలనం రేకెత్తించింది. వీడియోలు బయటకొచ్చాక సింగయ్య మృతి కేసు ఎంక్వైరీ మారిపోయింది. ముందుగా నమోదు చేసిన కేసును మార్చిన పోలీసులు కేసులో A1గా జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహన డ్రైవర్ రమణారెడ్డిని, A2గా ఆ వాహనంలో ప్రయాణించిన జగన్మోహన్ రెడ్డిని కూడా చేర్చారు. పర్యటనలో పాల్గొన్న ఇతర నేతలు జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డిని A3గా, ఎంపీ వైవి సుబ్బారెడ్డిని A4గా, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనిని A5, A6లుగా చేర్చారు. అయితే తమకు సంబంధం లేకపోయినా పోలీసులు కేసు నమోదు చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు పేర్ని, రజని కోర్టును ఆశ్రయించారు. మరోవైపు పోలీసులు చెబుతోన్న వెర్షన్కు బయటపడిన వీడియోలకు చాలా తేడాలున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను ఆధారంగా చేసుకుని ఓ మాజీ సీఎంపై కేసు ఎలా పెడతారంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. సింగయ్య రోడ్డు ప్రమాద ఘటనపై దూకుడుగా వెళుతున్న పోలీసులు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ కారు AP40 DH2349ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి నామాను పార్టీ కార్యాలయ కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి అందజేసి వాహనాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుందట. జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తోన్న స్పందన చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందంటున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే Z+ కేటగిరీ రక్షణలో ఉన్న జగన్ పర్యటనలకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని లాగేసుకుని ఆయన భద్రతపై కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. సింగయ్య మృతికి AP26CE 0001 నెంబర్ వాహనం కారణమని ఓ ఎస్పీ స్థాయి అధికారి పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా ఓ మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయడానికి పాలకుల ఒత్తిడి కారణమని ఫైర్ అవుతున్నాయి ఫ్యాన్ పార్టీ శ్రేణులు. జగన్ పర్యటనలకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండడం వల్లే హైకోర్టు అనుమతితో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చుకున్నారని చెప్పుకొస్తున్నారట. అయితే ఆ వాహనాన్ని అందుబాటులో లేకుండా చేసి ఆయన భద్రతకు పూర్తిగా గాలి కుదిలేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారట. జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుని న్యాయ పోరాటం చేయాలని వైసీపీ డిసైడ్ అయినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఓ పథకం ప్రకారమే ఇదంతా చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు అవసరమైన అన్ని ఆధారాలను వైసీపీ రెడీ చేసుకుందని అంటున్నారు. ఈ పరిణామాలు ఏపీ పాలిటిక్స్లో మరింత హీట్ పెంచుతున్నాయి. వైసీపీ
కూటమి నేతల మధ్య మాటల యుద్ధం మరింత పీక్ స్టేజ్కి వెళ్లిందని అంటున్నారు. అటు కోర్టులో జగన్ వేసిన క్వాష్ పిటిషన్ కూడా విచారణలో ఉంది. మంగళవారం కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పెరిగింది. మరి ఈ పరిణామాలపై జగన్ యాక్షన్ ఏంటి, కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఏంటి అనేది చూడాలి.